Hello, greetings. So today video is on different grades of saffron. So saffron లో మనం హార్వెస్ట్ చేసేటప్పుడు గ్రేడ్స్ ఉంటాయి. ఒక పువ్వుకి 3 స్టిగ్మాస్ ఉంటాయండి. సో స్టిగ్మాస్ హార్వెస్ట్ చేసేటప్పుడు ఆర్ తీసేటప్పుడు ఒక టెయిల్ పార్ట్ అటాచ్ చేయి వస్తుంది. సో రెండు కలిపి తీసాము అంటే అది సెకండ్ గ్రేడ్. లేదు రెండు టెయిల్ పార్ట్ విడి చేసేసి స్టిగ్మాస్ 3 విడి చేసేసాము అంటే 3 స్టిగ్మాలు రెడ్ కలర్లో ఉండేటివి ప్యూర్ ఫస్ట్ గ్రేడ్ సాఫ్రాన్, టెయిల్ పార్ట్ వచ్చి థర్డ్ గ్రేడ్ సాఫ్రాన్. ఇప్పుడు కన్సప్షన్కి ఏది యూస్ చేయాలి అని అడిగితే ఫస్ట్ గ్రేడే యూస్ చేయాలి అని చెప్తాము. ఎందుకు అంటే సాఫ్రాన్ హెల్త్కి చాలా మంచిది. అందులో క్రోసిన్, పైకోక్రోసిన్ అండ్ సాఫ్రనాల్ అనే బ్యూటిఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్గానే సాఫ్రాన్లో ఉంటాయి. ఇందుకు ఫస్ట్ గ్రేడే యూస్ చేయాలి అని చెప్తామంటే ఈ ప్యూరెస్ట్ ఫామ్ ఏదైతే మనం పువ్వులో 3 స్టిగ్మాస్ ఉంటాయో అది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ సాఫ్రాన్. అందులో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. థర్డ్ గ్రేడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సన్ట్రేషన్, ఈ యాంటీ ఆక్సిడెంట్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అందుకే ఫస్ట్ గ్రేడ్ని మనం ఎవరైనా కూడా సజెస్ట్ చేస్తారు కన్జ్యూమ్ చేసుకోమని చెప్పి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా కూడా, ఇంకా రెగ్యులర్ మెన్ అండ్ ఉమెన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చూపించడానికి నేను వాటర్లో ఫస్ట్ గ్రేడ్ సాఫ్రాన్, థర్డ్ గ్రేడ్ సాఫ్రాన్ సోక్ చేశాను కదా. ఆఫ్టర్ 5 minutes మీరే చూడొచ్చు కలర్ డిఫరెన్స్ ఎలా వచ్చిందో. ఎందుకు అంటే క్రోసిన్ అనేది ఎల్లో కలర్ రిలీజ్ చేస్తుంది. ఆ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల సాఫ్రాన్ వాటర్లో సోక్ చేసిన, ఫుడ్లో వేసిన ఎల్లో కలర్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో చూడండి కాన్సన్ట్రేషన్ ఫస్ట్ గ్రేడ్లో ఎంత ఉంది, థర్డ్ గ్రేడ్లో ఎలా ఉండేది. అలానే మిగతా యాంటీ ఆక్సిడెంట్ కాన్సన్ట్రేషన్ కూడా మోగ్రా సాఫ్రాన్లో ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే థర్డ్ గ్రేడ్. సో కన్సప్షన్కి ఫస్ట్ గ్రేడే యూస్ చేస్తారు. ఫుడ్లో యూస్ చేయడానికి కూడా ఫస్ట్ గ్రేడే యూస్ చేస్తారు. దో కలర్ రిలీజ్ చేసినా కూడా రెడ్ కలర్ స్ట్రాండ్ ఫేడ్ అయిపోలేదు. అది వన్ ఆఫ్ ద టెస్టింగ్ ప్రాపర్టీ ఒరిజినల్ సాఫ్రాన్ అని తెలుసుకోవడానికి. సో వై నీడ్ టు వేస్ట్ సాఫ్రాన్ వాటర్, అందుకే ఐ హ్యాడ్ ఇట్. రెగ్యులర్గా తీసుకున్నా ఇట్ డజంట్ కాజ్ ఎనీ హార్మ్. I'll try to explain how saffron can be consumed regularly and ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి and health benefits ఏంటి అనేది I'll explain in a detailed video. Thank you for watching.